అంటే హైపోస్పీడియస్ ఫెయిల్ అయినాయి అని కూడా కొన్నిసార్లు మనం వింటుంటాం. సో అసలు హైపోస్పీడియస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? మీ దగ్గరికి అటువంటి ఆపరేషన్లు ఏమైనా వచ్చినాయా? యాక్చువల్గా ఇది ఎవరి దగ్గరకు పోతే బాగుంటుంది? ఎందుకంటే ఎక్కువ హైపోస్పీడియస్ ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది వెళ్తే బాగుంటుంది. సో ఎందుకంటే ఇది ఒక యూనిక్ స్పెషల్ ఆపరేషన్ అని చెప్పేసి అంటారు. ఇందులో వస్తుంది కరెక్టేనండి. ఎవరైనా కూడా ద నంబర్ ఆఫ్ సర్జరీస్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ పెరుగుతుంది, వాళ్ళ కాంప్లికేషన్ని లిమిట్ చేసే అవకాశం ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద హోల్ సర్జికల్ ఆర్ ఎనీ మెడికల్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఇంపర్ఫెక్ట్ సైన్స్. ఈ రోజున మీరు నేను ఉన్నాం, మీ బాడీకి ఏ సూట్ అవుతుందో నా బాడీకి ఏ సూట్ అవుతుందో ఇద్దరికి ఒకటే సూట్ అయితే కాదు ఫర్ ద సేమ్ డిసీజ్. సో ఇట్స్ అన్ ఇంపర్ఫెక్ట్ సైన్స్ ఫర్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. సో కాంప్లికేషన్ ఫెయిల్ అవటం అనేది ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ హైపోస్పీడియస్. ఎక్స్పర్ట్ చేతిలో 4-5% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, నాన్ ఎక్స్పర్ట్ చేతిలో 20-25% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. మాకు వీ గెట్ ఎందుకంటే ఒకటి చోట 2 చోట్ల ఫెయిల్ అయ్యి ప్రాబ్లం ఉన్నాయి వస్తాయి. మా చేతిలో ఫెయిల్యూర్ లేదా అని అడిగితే ఎస్ దేర్ ఈజ్ 100% సక్సెస్ నేను అన్నాను అనుకోండి. ఎనీ సర్జన్ ఎవరన్నా 100% సక్సెస్ అంటే ఇట్ ఈస్ సమ్వన్ ఈస్ బ్లఫింగ్. ఓకే, ఫెయిల్యూర్ రేట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. దెన్ దాన్ని కేర్ఫుల్గా వీల్ హ్యావ్ టు రిపేర్ దోస్ థింగ్స్ అండ్ దే కెన్ బి రిపేర్. ఎస్, ఎవరైతే ఎక్కువ చేస్తారో సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పీడియాట్రిక్ యూరాలజిస్ట్ స్పెసిఫిక్గా అండ్ మెయిన్లీ యూరాలజీ వాళ్ళు పీడియాట్రిక్ చేసేవాళ్ళు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళని చూస్తారు. మేము ఒకసారి పీడియాట్రిక్ సర్జన్ చేసిన వాళ్ళు దాని తర్వాత 12 years 15 years వస్తారు. అప్పుడు రిపేర్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. సో సమ్వన్ హూ కెన్ ఫాలో అప్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఫాలో అప్ చేయగలిగిన వాళ్ళు, దట్ హెల్ప్స్ మనకి ఆ విషయంలో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.